ప్రతినిధి న్యూస్ కి స్వాగతం. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదని ఎంఆర్ఓ సుచరిత హెచ్చరించారు. ప్రభుత్వ భూములను కబ్జాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. తహసీల్దార్ సుచరిత మాట్లాడుతూ, మాకు వచ్చిన ఫిర్యాదుల మేరకు అక్రమ నిర్మాణాల స్థలానికి చేరుకుని నూతనంగా బాధ్యతలు చేపట్టిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్, తహసీల్దార్ సుచరిత పలు అక్రమ నిర్మాణాలు తొలగించడం జరిగిందని సందర్భంగా తెలిపారు. ఇప్పటి వరకు పలువురుపై క్రిమినల్ పెట్టిన తీరు మార్చుకోవడం లేదని, పరిస్థితి పునరావృతం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది కాశీరాం, రవి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జవహర్ నగర్లో ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్స్ చేసి హౌజెస్ నిర్మాణం చేయడం జరిగింది. దానికి గాను ఆర్ఐ శ్రీలక్ష్మి ఈరోజు ట్రాన్స్ఫర్ కావడం వల్ల, నిన్న మొన్న 2 days హాలిడేస్ రావడం వల్ల ఆల్మోస్ట్ 6 houses దాకా కన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. ఆ 6 houses-ని ఈరోజు జూనియర్ అసిస్టెంట్లతో కలిసి కొత్త ఆర్ఐ వచ్చారు రమేష్ అని, వారితో కలిసి నేనే ప్రత్యేకంగా విజిట్ చేసి ప్రతి ఒక్క స్ట్రక్చర్ని డిమాలిషన్ చేయడం జరిగింది. పబ్లిక్ ఇంత అవేర్నెస్ ఇస్తున్న గవర్నమెంట్ స్థలాలలో ఇల్లీగల్గా కొనొద్దు, మోసపోవద్దు, కట్టొద్దు అని చెప్పినా కూడా వాళ్ళ చెవికి ఎక్కడం లేదు. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది. అయినా కూడా వీళ్ళు హైడ్రా ఇంత స్ట్రాంగ్గా ఉందని చెప్పినా కూడా వీళ్ళు లోకల్గా చాలా స్ట్రాంగ్ అయిపోయి కన్స్ట్రక్షన్స్ కడతానే ఉన్నారు. బట్ ఎంత కట్టినా కూడా రెవెన్యూ సిబ్బంది మాత్రం చూస్తూ ఊరుకోదు. ఎట్టి పరిస్థితులలో ఇమీడియట్గా రిమూవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని, జవహర్ నగర్ మొత్తం గవర్నమెంట్ ఏరియా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరి దగ్గర కొనుక్కొని ప్లేస్లు, నోటరీ ప్లాట్లు కొనుక్కొని మోసపోవద్దని చెప్తున్నాను.